హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి 3D లిరికల్ వీడియో ఎలక్ట్రిక్ మోషన్ యాప్లో చాలా అంటే చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఎలక్ట్రిక్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి, ప్రాజెక్ట్లోకి వచ్చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని మీ ఎలక్ట్రిక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాజెక్టు. సో మీరు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎవరి వీడియో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళదొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేను పవన్ అన్న ఫోటోని అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది ఫిల్ అవుతుంది. అండ్ ఈ ఫోటోని అయితే ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో లేయర్ని అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటో లేయర్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సో కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ సాంగ్ పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఈ సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు సారీ ఇక్కడ సాంగ్ పైన అయితే స్క్రోల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న కెమెరా ఆప్షన్ అయితే ఉంది కదా, కెమెరా ఆప్షన్. సో దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో టాప్లోకి అయితే తీసుకోండి కెమెరా ఆప్షన్ని. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫోటో లేయర్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. పైన యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో మనకి పైన టాప్లోనే వస్తుంది టైల్స్ ఎఫెక్ట్. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టైల్స్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో టైల్స్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకొని దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ సెర్చ్ బార్లో ర్యాండమ్ అని సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని సెర్చ్ చేసుకోవాలి. ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని ఒక ఎఫెక్ట్ వచ్చింది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేసుకోండి, యాడ్ అవుతుంది. అండ్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, సో దీని అయితే 3% అట్లా ఇచ్చేసుకోండి. 3%, 4% కానీ అట్లా ఇచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్పీడ్ ఉంది కదా, సో 0.02 ఇచ్చేసుకోండి. 03 ఇచ్చేస్తున్నాను, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ స్కాటర్ ఉంది కదా, సో దాన్ని అయితే 50% వచ్చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు కెమెరా ఆప్షన్ అయితే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఆఫ్లో ఉంటుంది కెమెరా ఆప్షన్. సో దాన్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే కెమెరా ఆప్షన్ అయితే ఆన్ అయింది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో. నెక్స్ట్ లెవెల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫోటో కొంచెం చిన్న సైజులో ఉంది కదా, సో ఈ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి, ఫోటో లేయర్ని. సో ఫోటో లేయర్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసుకోండి. సో చూసుకుంటే మనకి చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో జూమ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేయండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఏమైనా టెక్స్ట్కి ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఈ గ్రూప్ ఆప్షన్ ఉంది కదా పైన, సో గ్రూప్ 1, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫస్ట్ లిరిక్స్ని అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు పైన కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో వైట్ కలర్ అంటే వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, అది మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన రెడ్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా ఫాంట్ ఆప్షన్ ఈ ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి 2 ఫాంట్స్ని. సో ఈ విధంగా అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగతా లిరిక్స్కి కూడా ఇదే విధంగా అయితే కలర్ని అయితే చేంజ్ చేసుకోండి. సో మీకు నచ్చిన విధంగా అయితే కలర్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో వీడియో డౌన్లోడ్ చేసే ముందు కెమెరా ఆప్షన్ ఆఫ్లో ఉంటాయి. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఆన్ ఉంటేనే మనకి కెమెరా ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్పర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.